రామచంద్రపురం పట్టణంలోని విఎస్ఎం కాలేజీ ప్రాంగణంలో వికాస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ ఈ మేళలో ప్రముఖ ఐటీ ఫార్మా కంపెనీలు పాల్గొన్నాయి. నిరుద్యోగ యువత అంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. గత 5 సంవత్సరాలలో ఒక్క ఫ్యాక్టరీ గాని ఒక్క పరిశ్రమ గాని రాష్ట్రంలో రాలేదని, ఈ సైకో పాలనకు భయపడి ఉన్న ఫ్యాక్టరీలు కూడా ఇతర రాష్ట్రాలకు వలసపోయాయని మంత్రి అన్నారు. ఈ సైకో పాలనలో యువత ఉద్యోగాలు లేక విసిగి వేచారి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువత తమ అర్హతను బట్టి ఉద్యోగాలు పొందాలని సూపర్ 6లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం డిఎస్సికి చేశారు. జాబ్ మేళా అనేది నిర్వహించబడతా ఉంది. ముఖ్యంగా మీరు గమనిస్తే గత 5 సంవత్సరాల్లో ఈ ఫ్యాక్టరీస్ కానీ పరిశ్రమలు కానీ ఏమీ రాలేదు. ఈ సైకో పాలన వల్ల ఉన్న ఫ్యాక్టరీలు 8 ఫ్యాక్టరీలు బయటకు వెళ్ళిపోవటం, అదేవిధంగా నిరుద్యోగ సమస్య మీద ఏ రోజు కూడా వైసీపీ పార్టీ చిత్తశుద్ధితో లేదు. అదేవిధంగా వాళ్ళ ఆగ్రహానికి లోనయ్యే మరి యువత కానీ ఈ నిరుద్యోగులు కానీ ఎవరో ఓటేయకపోవడం వల్లే ఈ 11 సీట్లకి పరిమితం అవడం కారణం. అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరందరూ గమనించాలి, తొలి సంతకం మెగా డిఎస్వి మీద సంతకం పెట్టడం జరిగింది. అంటే నిరుద్యోగుల మీద, నిరుద్యోగుల కష్టాల మీదట ఆయన గమనించి అందరూ కూడా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలన్న నెపంతో సూపర్ 6లో కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇవ్వని పక్షంలో, వెసులుబాటు లేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఆయన మాటలు స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు వికాస ఆధ్వర్యంలో లచ్చారావు గారి సహకారంతో ఈరోజు 35 కంపెనీలని ఈ జాబ్ మేళాకు ఆహ్వానించడం, హెచ్ఆర్లు రావటం, మరి ఎటువంటి రికమెండేషన్లు లేకుండా ఈ జాబ్ మేళా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఇక్కడతో ఈ జాబ్ మేళా అనేది లేకపోతే నిరుద్యోగ సమస్యల మీద పోరాటం అనేది ఆగదు. నిరంతరం మేము ఈ 5 సంవత్సరాలు కూడా సుమారు నా శాఖే తీసుకుంటే, కార్మిక శాఖ తీసుకుంటే 29,000 ఫ్యాక్టరీలు కానీ 7,000 బాయిలర్స్ కానీ ఈఎస్ఐ హాస్పిటల్స్ 96 ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ ఉండటం జరిగింది. సో అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తద్వారా ఉద్యోగ అవకాశాలు ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం నలుమూలలో ఈ జాబ్ మేళా అనేది పెట్టి ఈ నిరుద్యోగ సమస్య మీద నిరంతరం పోరాడతాం. అదేవిధంగా ఈరోజు సుమారు 4,000 మంది పైబడి యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చాయి. మరి 2,000 మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిగతా 2,000 మంది లేకపోతే మిగతా వాళ్ళకి ప్రతి నెల ఇక్కడ 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా అనేది నిర్వహిస్తాం. కాబట్టి అది గమనించాలి మీరు అందరూ కూడా. మీరు ఎవరు నిరుత్సాహంతో ఉండొద్దు. జాబులు ప్రతి వ్యక్తికి అర్హతను బట్టి జాబ్ అనేది 5 సంవత్సరాల్లో నిరంతరం వేస్తూనే ఉంటాం, అది గమనించగలరు. అలాగే పాత్రికేయ మిత్రులకు కూడా అందరికీ కృతజ్ఞతలు. మీరు కూడా అందరూ కూడా మరి ఈ అవేర్నెస్, ఈ జాబ్ మేళా దానికోసం మీ వంతు కృషిగా మీరు చేశారు కాబట్టి మీకు కూడా నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి హాజరైన ప్రతి విద్యార్థికి, ప్రతి నిరుద్యోగికి కూడా అతి త్వరలోనే ఉద్యోగాలు ఇస్తామని, అది కాకుండా చాలామంది ఉద్యోగాలు కల్పిస్తారు. 2,000 మందికి కానీ జాయినింగ్ ఆర్డర్స్ రావు. ఇలా ఎప్పటి నుంచో జరుగుతుందని వాళ్ళు ఒక అనుమానం వ్యక్తం చేశారు. వికాస ఆధ్వర్యంలో లచ్చారావు గారు కూడా ఆయన హామీ మీద నేను చెప్తా ఉన్నాను, వితిన్ 1 వీక్లో అందరికీ కూడా జాయినింగ్, వితిన్ 15 డేస్లో అందరికీ కూడా జాయినింగ్ ఆర్డర్స్ మేము ఇస్తాం. ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 15 రోజుల్లో జాయినింగ్ ఆర్డర్స్ అనేవి వస్తాయి. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.